ఈ పక్క మొత్తం నువ్వే క్లీన్ చేసుకోవాలి. స్కూల్ వరకు నేనైతే వాస్తవం చెప్తాను. రేపు నుంచి నువ్వేం చేస్తావు అంటే రోజు వస్తావు కదా, పొద్దున్న ఒక గంట, రోజు ఒక గంట, ఒక్క 10 రోజులు చేస్తే నీకు మన ఎంత పని ఉంటుంది కదా. లేదా నేను నిలబడితేనే ఇప్పుడైనా రెండు వస్తాను, నిలబడితేనే కొట్టిస్తాను. నేను అట్లా బాధపడినా. ఇప్పుడు పిల్లలు ఇట్లా పురుగులు వచ్చినాయి అంటే ఎవరో చూసిందే కొడుకొని ఎంబీఓ కంప్లైంట్ ఇచ్చున్నా, ఎంబీఓ కంప్లైంట్ ఇచ్చున్నా. అట్టగా నువ్వు రెస్పాండ్ కావడంలే. నువ్వు ఒక్క మాట చెప్తానా, నువ్వు నా మీద కోపించుకోవద్దు. నేను తీసేయాలంటే నిన్ను ఒక్క నిమిషం అట్లా నేను ఏదంటే నేను మొగుడు ఏదో నా నీ ముగ్గురు తొడకొచ్చాడు వదిలేసి మీ పిల్లలు నేను ఎవరైనా చేసి నేను పిల్లలు కొట్టాడు. ఎవరో కొట్టేసి నువ్వు కొట్టాడు. అదే కంప్లైంట్ చెప్పుకుని నేను ఎంపీకి వచ్చినా. నీ రెస్పాన్సిబిలిటీ ఏంది? స్కూల్ క్లీన్గా చేసుకోవడం. నువ్వు ఆయాగా ఉన్నావు. పిల్లలు తొడకలో బాత్రూమ్ చూడడం వల్ల నిన్న పంచాయత్ సెక్రటరీ వచ్చి నాకు ఫోన్ చేశాడు. తొడుకో పోవాలా, బాత్రూమ్ చూసుకోవాలి. బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్ కాకపోతే నువ్వే కడగాల. ఆయాగా ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేశాడు కంటే నువ్వు ఉండు. లేదు నా వల్ల కాదని కంటే నువ్వు వదిలే. మా స్కూల్ పిల్లలు అయితే ఇక్కడ పడిపోయిందిలేండి, ఏ పురుగుదా పడిపోయిందిలే. లేదు ఇక్కడ పడిపోయిందిలే అన్న, తీసి చేతికి ఫోటో తీసుకుంటుందా? ఏం మన పిల్లలు నాయక ఇబ్బంది ఏం లే. వాళ్ళు గ్రామస్తులు అయితే కన్నా వాళ్ళైతే వాళ్ళు సాధించుకున్నారు. స్కూల్లో అయితే మన పల్లె వేసుకుని అంగన్వాడీ స్కూల్లో పెట్టుకున్నామా. రూమ్ బాడీ తీసుకుంటే ఇప్పుడు టీచర్ అమ్మ చేస్తారా? ఏడ పడిపోయిందిలేనా చూడక నీ ముందర వచ్చింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వచ్చింది కప్పుడు